వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం మనతో పాటు అనంత శర్మ స్వామీజీ ఉన్నారు. ఆయనతో అసలు కొన్ని విషయాలు డివోషన్కి సంబంధించి ఎలా ఉంటే బాగుంటుంది, పేరెంట్స్ కానీ పిల్లలు కానీ, లేకపోతే ఎలాంటి లిబర్టీ అనేది మనకు ఉంది అన్న దాని గురించి ఆయనను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామీజీ, వెల్కమ్ టు ఆర్టీవీ. స్వామీజీ, ఈ మధ్యకాలంలో మనం చూస్తే అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళే దశలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు గుడికి తీసుకెళ్ళడం, ఇంట్లో పూజా కార్యక్రమాలు కూర్చోబెట్టడం, అలా దేవుడితోనే ఆ అనుబంధం అనేది ఉంటుంది స్కూల్ దాకా. స్కూల్ అయిపోయిన తర్వాత ఒక్కసారి కాలేజ్కి వెళ్ళడానికి వేరే టౌన్స్కి వెళ్ళడము, సిటీస్కి వెళ్ళడం, విదేశాలకు కూడా వెళ్ళిపోతుంటారు. అప్పుడు ఈ కనెక్షన్ అనేది కొంచెం తగ్గిపోతుంది ఈ మధ్యకాలంలో. దాని తర్వాత మళ్ళీ మేబీ వాళ్ళ రీకనెక్ట్ అవ్వడానికి కొంచెం టైం కూడా పడుతుంది. దీనికి ఏం చేస్తే బాగుంటుంది పేరెంట్స్ కానీ లేకపోతే స్టూడెంట్స్ కానీ వీళ్ళందరూ? ఈ మధ్యకాలంలో నేను ఒక వీడియో చూశాను. అందులో ఒక వ్యక్తి సమాధానం చెబుతోంది. ఏమిటి అంటే, నాకు చదువుకునేటప్పుడు స్కూళ్ళల్లో అక్కడ చదువే నేర్పించారు కానీ మర్యాదను నేర్పించలేదు, మీకు మర్యాద ఇవ్వడానికి అని సమాధానం వచ్చింది. ఓకే, ఈ సమాధానము చాలామంది దగ్గర వింటూ ఉంటాం. ఎందుకు వింటున్నాము అంటే అది నిజం కాబట్టి. స్కూళ్ళల్లో చదువులు నేర్పుతున్నారు తప్ప సంస్కారాలు నేర్పించట్లేదు. మనకి ఆ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తెలుగు నిషేధించింది. తెలుగు నిషేధిస్తే ఏమవుతుంది అంటే, తెలుగులో ఏవైతే మనకి సంస్కారాలు చెప్పబడ్డాయో అవన్నీ మరుగున పడిపోయినట్టే. ప్రస్తుతము సంస్కృతము ఎంతవరకు వాడుకలో ఉంది? ఎంతమందికి సంస్కృతంలో ఉన్న మన విజ్ఞానం తెలుసు? ఎన్ని గ్రంథాలు ఉన్నాయని తెలుసు? ఈ గ్రంథాలు ఉన్నాయని తెలియనందువలన ఏమండి విమానం కనిపెట్టింది ఎవరు అంటే రైట్ సోదరులండి అని చెబుతారు. వికీపీడియాలో సెర్చ్ చేసినా అదే వస్తుంది. వాళ్ళు మొదటిసారి ఎప్పుడైతే విమానాన్ని ప్రయోగించారో అది ఫెయిల్ అయింది. కానీ అంతకు ముందరే శివకర్ బాబూజీ తలపాడే అనే ఆయన విమానాన్ని ఎగరవేయడము, సక్సెస్ఫుల్గా ల్యాండ్ చేయడం కూడా జరిగింది బాంబే పరిసర ప్రాంతాల్లో. ఈ విషయాన్ని సినిమా కూడా తీశారు. ఇది దానికి బేసిస్ ఏమిటి అంటే భారద్వాజ వైమానిక శాస్త్రం. ఈ విషయం ఎంతమందికి తెలుసు? చాలా తక్కువ. పోనీ సినిమా చూసిన వాడికి ఓహో ఇలా జరిగిందా అన్నంత వరకు తెలుసు. ఆ విజ్ఞానం ముందుగా పొందడానికి మూలమైన ఆధార గ్రంథం ఏమిటి ఎంతమందికి తెలుసు? పోనీ గ్రంథం తీసుకొచ్చి పెడతాను, సంస్కృతం కనీసం అక్షర విజ్ఞానాన్ని నేర్పిస్తాను చదువుకోమంటే అక్షర విజ్ఞానం నేర్చుకుంటే సరిపోయిందా? దాని భావము, మూలము, అర్థము, వ్యాకరణము. ఎందుకంటే వ్యాకరణంలో మనకి ఎలాగైతే సెల్ అంటే వేరువేరు సబ్జెక్టులలో వేరువేరు అర్థాలు వస్తాయో, అలాగా వేరువేరు వ్యాకరణాలను బట్టి సంస్కృతంలో ఒకే పదానికి సందర్భాన్ని బట్టి వేరే అర్థాలు మారిపోతూ ఉంటాయి. అటువంటి సంస్కృత విజ్ఞానము ఎంతమంది నేర్పిస్తున్నారు? సంస్కృతం సబ్జెక్ట్ ఒకటి పెట్టేశారు, ఊరుకున్నారు. ఏ 10th ఇంటర్మీడియట్లోనో వచ్చేప్పటికి సంస్కృతం ఒక సబ్జెక్ట్ కింద పెడుతున్నారు, ఆప్షనల్ అనమాట, ఎలక్టివ్ సబ్జెక్ట్. అది కూడా తెలుగులోనో ఇంగ్లీష్లోనో రాసుకుంటారు, రాస్తారు, సంస్కృతంలో రాయరు. మరి అటువంటి సందర్భంలో మన విజ్ఞానం ఏమైపోతుంది అంటే మరుగున పడిపోతుంది. నేను చదవని భాష, చదవని పుస్తకము, ఏ ఫ్రెంచ్లోనో లాటిన్లోనో ఒక పుస్తకం తీసుకొచ్చి నా ఇంట్లో పెట్టారు. చాలా అద్భుతమైన విషయము, చాలా మంచి విషయాలు ఉన్నాయి దాంట్లోనూ. రేపు పొద్దున ఎవరైనా తూకానికి వస్తే వాడికి పడేస్తాను. ఎందుకు? నాకు భాష రాదు అంటే ఏం జరుగుతోంది? నా విజ్ఞానాన్ని నాకు దూరం చేయడం జరుగుతోంది. స్కూళ్ళల్లో ఇంగ్లీష్లోనే మాట్లాడాలి, తెలుగులో మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడకూడదు అంటే భాషా ప్రయోగం అలవాటు కాదు కాబట్టి అని ఇంగ్లీష్లో మాట్లాడాలి అని చెబుతున్నారు. నిజమే. ఆ భాషా ప్రయోగం రానందువలన నేను నష్టపోయేది ఏమైనా ఉందా? ఇప్పుడు ChatGPT లాంటివన్నీ వచ్చాయి. నాకు కావాల్సిన విషయాన్ని తెలుగులో మాట్లాడినా నేను దాన్ని ఇంగ్లీష్లోకి మార్చేసుకోవచ్చు. నాకు పరిజ్ఞానం యొక్క అవసరం ఏమిటి? అందులో ఉన్నది కరెక్ట్ అవునా కాదా, సరిగ్గా నేను అనుకున్న భావం అందులో వచ్చిందా లేదా నేను చదివితే తెలిస్తే నాకు సరిపోయింది. నేను నావల్ రాయక్కర్లేదు. నావల్ రాసే వాళ్ళకి కావాల్సిన భాషా పరిజ్ఞానం యొక్క స్థాయి వేరు, సైన్స్ నేర్చుకున్న వాడి యొక్క అవసరం వేరు. కోడింగ్ రాసేవాడికి అసలు ఆ భాష అవసరం లేదు.
అయినా సరే మేనేజర్ పొజిషన్స్కి వెళితే ప్రజెంటేషన్స్ ఇవ్వాలి కాబట్టి, ఆ కమ్యూనికేషన్స్ కావాలి కాబట్టి అక్కడ భాష నేర్చుకోవాలి అంటున్నారు. అవును. మరి అవసరం లేని చోట నేను అంత నైపుణ్యం సాధించవలసిన అవసరం లేదన్నప్పుడు అది మరుగున పడిపోతూ ఉంటే, సంస్కారం ఇవ్వడం అవసరము, సంస్కారంతో ప్రవర్తించడం అవసరము అని చెప్పవలసిన వారు చెప్పకపోతే సంస్కారం మరుగున పడకేమవుతుంది, మురిగిపోకేమవుతుంది? ఇంట్లో తల్లి యొక్క పాత్ర ఏమిటి, తండ్రి యొక్క పాత్ర ఏమిటి అని ఆలోచిస్తే, రోజంతా తండ్రి ఇంట్లో ఉండడండి, ఏదో ఉద్యోగానికి వెళ్ళి బయటకు వెళ్ళి వస్తూ ఉంటాడు, ఎప్పుడో సాయంత్రం కల్పిస్తాడు, కానీ వచ్చిన వెంటనే తండ్రి చాలా ప్రేమగా ఆప్యాయంగా పలకరిస్తాడు. అమ్మ పొద్దునుంచి ఇంట్లోనే ఉంటూ ఉంటుంది కాబట్టి ఏదైనా అల్లరి చేస్తూ ఓ మాట అంటూ ఉంటుంది, అలవాటైపోయింది. నాన్న ఎంత ప్రేమ చూపిస్తున్నాడో అమ్మ అంత ప్రేమ చూపించట్లేదు, మధ్యలో తిడుతోంది నన్ను అనుకుంటే గౌరవం తగ్గుతోంది. కానీ అమ్మ తిట్టాల్సిన అవసరం ఉందా అంటే శిక్షణ కావాలి కదండి. శిక్షణ కావాలి, శిక్ష కాదు. గురువు దగ్గర శిక్షణ కావాలి, శిక్ష కాదు. శిక్షించడం అవసరం అవుతుందా అవదా అంటే అవసరం అవుతుంది కొన్ని సందర్భాల్లో. ఎప్పుడు అవసరం అవుతుంది, ఎందుకు అవసరం అవుతుంది అంటే, కృష్ణాష్టమి రోజున పిల్లల్ని కృష్ణుడిలాగా అలంకరించి సాక్షాత్తు కృష్ణుడే మా ఇంటికి వచ్చాడని చెప్పి ఆ పాదాలు వాళ్ళ కాళ్ళ చేతే వేయించి అంత విశేషంగా పూజిస్తున్న మీరు అక్కడ కృష్ణుని భావన చేయించాలి, వాడి కృష్ణుడి పాదాలే ఇవి అని పిల్లల కాళ్ళ చేత వేయించిన మీరు వాళ్ళల్లో ఎంతకాలం పాటు ఆ దైవాన్ని చూస్తున్నారు? 8 ఏళ్ళు 9 ఏళ్ళు వచ్చేంత వరకు వాళ్ళు చేసిన పాపపుణ్యాల యొక్క ప్రభావము తల్లిదండ్రుల మీదే ఉంటుంది. ఆ తర్వాత నుంచి అది వయసు 12 ఏళ్ళకి మార్చారు, ధర్మం ప్రకారమే మార్చారు. ఆ తర్వాత చేసినవన్నీ కూడా వాళ్ళ ఖాతాలోకి వస్తాయి అంటారు. మరి వాళ్ళ ఖాతాలోకి ఆ తర్వాత వెళ్ళేటట్లయితే ఈ కాలం అంతా కూడా నువ్వు నేర్పించాల్సింది నేర్పిస్తున్నావా, నేర్పించట్లేదా? నువ్వు ఎలా నేర్పిస్తున్నావు అంటే, నువ్వు కోప్పడి కొట్టి తిట్టి నేర్పిస్తే ఓ రోజు వింటాడు, 2 రోజులు వింటాడు, 3వ రోజు కొడతారు అంతే కదా, చిన్న దెబ్బ తగులుతుంది, అయిపోయిన తర్వాత మన పని మనం చేసుకోవచ్చు అని తప్పించుకుంటాడు. మాటలతో చెబితే సరిపోయేదాన్ని కొట్టడం దాకా తీసుకొచ్చి వాళ్ళు మాట వినకుండా తయారు చేసుకుని, ఎంత కొట్టినా ప్రయోజనం లేదు, వీడు ఎందుకు పనికిరాడు అనే మాట మీ మనసులో ప్రేరేపించబడేలాగా మీరే చేసుకుంటున్నారు. ఎందుకు, ఎలా జరుగుతోంది అంటే, భావన అనేది చాలా సున్నితమైనది, ప్రభావం చాలా తీవ్రమైనది. మనసు బాగా బాధపడిపోతోంది, బయటికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు, డిప్రెషన్ అంటారు. అది ఆత్మహత్యను కూడా ప్రేరేపించేస్తుంది. ప్రేరణ ఎక్కడొచ్చింది? భావము దగ్గర వచ్చింది. అంటే వాళ్ళల్లో దైవాన్ని మీరు భావము చేయనందువలన వాళ్ళ యొక్క లక్షణాలు విపరీతంగా మారుతున్నాయి. వాళ్ళల్లో మీరు ప్రేమను నింపనందువలన, ప్రేమ చూపించనందువలన వాళ్ళల్లో ఆ విపరీతమైన లక్షణాలు వస్తున్నాయి. ప్రేమించని లక్షణాలు, సమాజాన్ని ప్రేమించని లక్షణాలు వస్తున్నాయి. పిల్లలలా తయారవడానికి తల్లిదండ్రులే మూలమవుతున్నారు. మనము ఒక రాజుగారి భార్య మదాలస, ఆవిడ పిల్లల్లో ఆ దైవాన్ని చూడడము, వాళ్ళలో ఆ దైవిక శక్తి ప్రేరేపించబడడం కోసము, అలాగే ఆధ్యాత్మిక చింతన పెరగడం కోసము, గర్భస్థ శిశువుగా ఉన్నప్పటి నుంచి వాళ్ళలో ఆ భావాలు పుట్టడం కోసం భగవంతుని యొక్క కీర్తనలు, మోక్షానికి సంబంధించిన విషయాలు, పాటల్లో ఉన్న వాటిని పాడుకుంటూ జీవనం గడిపింది. 6 పిల్లలు పుట్టారు, 6 కూడా తపస్సు గడిపారు. 7వ వాడికి కూడా అలాగే చేస్తూ ఉంటే, నాకు ఒకడిని ఇవ్వాలి కదా రాజ్యానికి అని అడిగితే, వాడికి ఈ రాజనీతి, ధర్మము ఇత్యాది కారణి చెప్పినందువల్ల వాడు రాజు అయ్యాడు. ఇప్పుడు శక్తి ఎవరిది అంటే, తల్లి ఏ భావాలైతే ప్రేరేపించిందో ఆ భావానికి ఉన్న శక్తి అది.